ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా మీ కృప చూపించారు తండ్రి. మీ రెక్కల చాటున మా అందరిని భద్రపరుచుకుని సజీవ లెక్కల్లో నిలవబెట్టుకున్నారు ప్రభువా. మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఈ రోజున అనేక మంది చూడాలని ఆశపడ్డారు తండ్రి. వారికి లేని ధన్యత మాకు అనుగ్రహించారు ప్రభువా. అంత మాత్రాన మేమేదో గొప్పవారమని, బలవంతులమని, భక్తిపరులమని, అయా ఐశ్వర్యం గలవారమని కాదు గాని కేవలం మీ యొక్క మహాకృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు, మమ్మల్ని ప్రేమించారు, మీ కరుణను కుమ్మరించారు. అందును బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, మహిమా, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, గర్వము వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును అని సామెతల గ్రంథం 13వ అధ్యాయము 10వ వచనం ద్వారా ప్రభువా జ్ఞాపకం చేస్తున్నారు. గర్వమైన మనస్సు కలిగి ఉండడం వల్ల తండ్రి ఎటువంటి ఉపయోగము లేదు. పైగా దాని ద్వారా గొడవలు, అసమాధానకరమైన పరిస్థితులు, విభేదాలు అయా తలెత్తుతాయని లేఖనాల ద్వారా సెలవిస్తున్నారు. అయా, ఆలోచన విని తగ్గించుకొని వాక్యానికి లోబడి పెద్దలకు లోబడుతూ అయా జీవించినట్లయితే ప్రభువా వారికి మంచి జ్ఞానం కలుగుతుందని, వారి లోకంలో తండ్రి ఎటువంటి సమస్యలు ఎదురైన వాటి నుంచి తప్పించుకొని జీవించగలిగినటువంటి అయా పైనుంచి వచ్చు జ్ఞానాన్ని మీరే వారికి అనుగ్రహిస్తారని అయా సెలవిస్తున్నారు. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ఏ బిడ్డ కూడా తండ్రి గర్వము కలిగి లేకుండా తగ్గించుకుంటూ ఆలోచన కలిగి అయా మీ మాట వినే కృప దయచేయమని, ప్రతి బిడ్డను తద్వారా ఆశీర్వదించమని, రోజంతను దీవించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, ఉదయాన్నే లేవగానే తమ యొక్క రోజుని ప్రార్థనతో ఎంతమంది బిడ్డలైతే ప్రారంభిస్తూ ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డను బట్టి పేరు పేరున అడుగుతున్నాం, పేరు పేరున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కృప చూపించండి నాయన, సహాయం దయచేయండి ప్రభువా. వారి తలంపులకు, వారి ఆలోచనలకు అన్నిటికీ మీరు తోడైండండి. శక్తితోనూ, బలముతోనూ, వివేచనతోనూ వారిని నింపండి తండ్రి. చేస్తూ ఉన్న ప్రతి పనిని ఆశీర్వదించండి నాయన. అయా, వారి పనులకు ఆటంకంగా ఉన్న ప్రతి అడ్డుగోడను తొలగించండి తండ్రి. అయా, జరగాల్సిన కార్యక్రమాలు ఆగిపోతూ ఉండగా వాటిని మరలా అయా పునఃప్రారంభించే కృప దయచేయండి. ఈరోజే కొత్తగా ఎవరైతే పనులు ప్రారంభిస్తున్నారో వారిని ప్రత్యేకముగా దీవించండి నా తండ్రి. అదేవిధంగా ప్రయాణముల విషయంలో కూడా కృప చూపించండి తండ్రి. వాహనాన్ని మీకు అప్పగిస్తున్నాం, మార్గాన్ని మీకు అప్పగిస్తున్నాం తండ్రి. అయా, మీరే ప్రతి ఒక్కరిని క్షేమముగా తీసుకొని వెళ్ళి మరలా క్షేమముగా తీసుకొని రమ్మని, మార్గమందు ఏ ప్రమాదం, ఏ సమస్య, ఎటువంటి ఇబ్బంది వారి దరికి రాకుండా కాపాడమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, బిడ్డలు ఎగ్జామ్స్ కోసం వెళ్తున్నారు, ఇంటర్వ్యూస్ కోసం వెళ్తున్నారు నాయన, వారిని గూర్చి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అద్భుతంగా వారు వెళ్ళిన ప్రతి వాటిలో, రాస్తున్న ప్రతి ఎగ్జామ్లో తండ్రి వారు సెలెక్ట్ అవ్వడానికి, క్వాలిఫై అవ్వడానికి కృపా సహాయము దయచేయండి నా తండ్రి. అదేవిధంగా హాస్పిటల్స్ విషయంలో కూడా కృప చూపించి రిపోర్ట్స్, డెలివరీస్, ఆపరేషన్స్, చెకప్స్ అన్నీ కూడా తండ్రి బిడ్డలకు అనుకూలంగా ఉండడానికి సహాయము దయచేయండి తండ్రి. అయా, ఎవరైతే బిడ్డలు ఏ లోటుతో ఉన్నారో నాయన సమృద్ధిని దయచేయండి. ఆకలి బాధలతో ఎవ్వరి రోజు లేకుండా కృప చూపించండి. అనారోగ్య సమస్యల నుంచి విడిపించండి. ఆర్థికపరమైన కష్టాలు ఎవ్వరికి ఈరోజు రాకుండా సహాయమును అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా గృహములలో ఒంటరిగా ఉంటున్నారు ప్రభువా, యవనులు, వృద్ధులు, చిన్న బిడ్డలు, గృహిణీలు, అయా వీరందరికీ మీ కంచె కాపుదల దయచేయండి. సమస్యలు వారిని చుట్టుముట్టకుండా ఈ రోజంతా వారిని భద్రపరచండి తండ్రి. అదేవిధంగా ఈ రోజున మీరు మాకు అనుగ్రహించిన విలువైన సమయాన్ని వ్యర్థపరచకుండా వినియోగించుకునే కృప దయచేయండి. ఎవరితో ఎటువంటి విభేదాలు, కలవరాలు, గొడవలు, మనస్పర్ధలు లేకుండా ప్రశాంతమైన జీవితం ప్రతి బిడ్డకును అనుగ్రహించమని, అదేవిధంగా అయ్యా ఈ రోజున మీ నామానికి మహిమకరంగా మా జీవితాలు మార్చండి అయ్యా. మా పనుల వలన, క్రియల వలన
కనుచూపు వలన, ప్రవర్తన వలన మీ నామం అవమానింపబడకుండా కృప చూపించండి. ఈ లోకమాయలు పడిపోకుండా, అపవాది వేస్తున్న ఉచ్చుల్లో ఎవ్వరూ చిక్కుకొనకుండా మంచి వాక్య జ్ఞానము చేత ప్రతి బిడ్డను నింపమని, మీ కృపను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు జరుపుకుంటున్నారు, వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. అయ్యా, మేము ఒక్కరికైనాను మీ యొక్క అద్భుతమైన వాక్యాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మా అందరికీ దయచేయమని మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.